రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. మన బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మంచి దేవుడని. ఆయన సృష్టించినదంతయు యావత్తు మంచిది అని బైబిల్ సెలవిస్తుంది. గాడ్ ఈజ్ గుడ్. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫండమెంటల్ థింగ్ క్రైస్తవులుగా మనం నమ్మవలసింది. అమ్మా, దేవుడు మంచివాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులెత్తండి. మరి అన్యాయము ఎందుకు చేసావని అడుగుతారా? మంచివాడు ఎవరైనా అన్యాయం చేస్తారండి? మంచివాడు కీడు చేస్తాడండి? మంచివాడు మీ గురించి చెడ్డగా ఆలోచిస్తాడండి? కానీ మనం ఏమంటామో తెలుసా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇంత అన్యాయం? నా బ్రతుకుని ఎందుకు ఇలా చేసావు? నా జీవితాన్ని ఎందుకు ఇలా చేసావు? నన్ను ఒంటరిదాన్నిగా ఎందుకు చేసేసావు? మళ్ళీ దేవుడు మంచివాడు, చాలా చాలా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలండి. ఎంత సులభంగా అబద్ధాలు చెప్పే క్రైస్తవులుగా. అందుకనే నా అంతరంగమా దేవుడు చేసిన మేలులు దేనిని మరువకము. కీడు చేసేవానికి ప్రతిఫలముగా మనము ఓటేసి దేవుణ్ణి కాదని లోకముతో స్నేహము చేసి తప్పిపోయినా కూడా తప్పిపోయిన దానికోసము వెతికి ప్రాణాలు పెట్టాడండి ఆ రాజు. అంత మంచి రాజు అండి ఆ దేవుడు. నశించిపోతున్న దానిని వెతికి రక్షించే గొప్ప రాజు అయి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో. మనమే ఓటేసేసి దేవుణ్ణి కాదని ఆయన రాజ్యము వదిలిపెట్టి మనం బయటకు వచ్చేసినా, బయట ఉన్నాము, నశించిపోతున్నామని వెతికి రక్షించటానికి వచ్చిన మంచి రాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాజునే ఈరోజు ప్రశ్నిస్తున్నారు అందరూ. ఏ అధికారముతో మనం ఆ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నామో నాకైతే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. మంచి రాజు అంటాము, ఎందుకు ఇట్టా చేస్తాయో, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంట. పొంతన లేదండి మన మాటలకి, మన విశ్వాసానికి పొంతనే లేదు. ఈరోజు మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. మనం మంచి క్రైస్తవులు అని మనం అనుకుంటున్నాం, దేవుని బిడ్డలు అని మనం అనుకుంటున్నాం. తిరిగి జన్మించిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ కలిగిన వారు, బాప్తిజము తీసుకున్నవారు. మీలో ఏ ఒక్కరు పాపము చేయకుండా ఉన్నారా? తిరిగి జన్మించిన వాడు అంటే ఏమిటి? గత జన్మకి చెప్పాలి సంబంధం లేదు, భూస్థాపితం అయిపోయాడు. నూతన సృష్టిగా తిరిగి దేవుడు లేవనెత్తాడు. నూతన సృష్టి అయి ఉన్నవాడు పాత స్వభావంతో జీవిస్తాడా? ప్రశ్నించుకోండి. వెదర్ యు ఆర్ బోర్న్ అగైన్, వెదర్ యు ఆర్ రియర్లీ బోర్న్ అగైన్, మిమ్మల్ని మీరే మరొక్క మారు ప్రశ్నించుకోండి. మీ అంతరంగమును అడగండి. పునర్జన్మ క్రీస్తులో నేను కలిగి ఉన్నానా? క్రీస్తులో నేను జన్మించి ఉన్నానా? దేవుళ్ళో నేను జన్మించి ఉన్నానా? అయితే ఇంకా ఎందుకు పాపము చేస్తూనే ఉన్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బైబిల్లో దాని జవాబు కూడా నేను ఇస్తాను. అమ్మా, దేవుడు మనుషులకిని దూతలకిని ఓటు హక్కు వినియోగించుకోవటానికి అవకాశం ఇచ్చాడు. అది ఆయన కృప, ఆయన మంచితనం. కానీ 2/3
హ్యూమన్ పాపులేషన్ అండ్ ఏంజలిక్ హోస్ట్ ఏం ఓటేసుకున్నారో తెలుసా? మేము దేవుని రాజ్యములో బ్రతకము. ఆదాము అవ్వ ఓటు వినియోగించుకున్నారు. దేవుడు వారిని మంచి తోట ఇచ్చి ఆ తోటలో దేవుడు కావలి ఖాయమని చెప్పాడు. ఒకసారి వెళ్దామండి, ఆదికాండానికి వెళ్దామండి. 1వ అధ్యాయం 26 నుండి 31 వచనం వరకు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాము. ఎవరి పోలికలో చేశాడంటే అండి, అంటే మంచి పోలికలో చేశాడు. ఎలాంటి పోలికలో చేశాడు? మంచి పోలికలో చేశాడు. మంచితనముతో మనల్ని సృష్టించాడు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన సృష్టించిన దాని మీద ఏలటానికి అధికారము, ఓటు హక్కు మన చేతికి విడిచిపెట్టాడండి. ఎందుకు చేశాడో? ఆయన తండ్రి కాబట్టి. ఆ కుమారుడికి డబ్బులు అడిగినప్పుడు ఇచ్చినట్టుగా దేవుడు కూడా తన సృష్టిలో కొంతది భాగము మనకిచ్చి ఏలమన్నాడు. ఆధిక్యతని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. సముద్రంలో ఉన్న చేపల మీద అధికారము, పక్షుల మీద అధికారము, భూమి మీద ప్రాకుతున్న వాటన్నిటి మీద అధికారము, భూమి మీద సమస్త వాటి మీద అధికారం ఇచ్చాడు. ఇంత ఇచ్చినా కూడా మనం ఏం చేసామో తెలుసా? ఓటు వాడుకున్నాము. ఆయన ఇచ్చింది వద్దు, నా చిత్తము నా రాజ్యము నేను కట్టుకుంటాను, నీ చిత్తము నీ రాజ్యము వద్దని ఓటుని వినియోగించుకున్నాము. ఆదాము అవ్వ ఓటు వినియోగించుకున్నారు. అమ్మ, దేవుడు వెళ్ళగొట్టాడా? వారు ఓటు వినియోగించుకొని వాళ్ళే వెళ్ళిపోయారా? వాళ్ళు వెళ్ళిపోయిన దానికి దేవుడు కారకుడు అవుతాడా? దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు నాకు లోబడితే, నువ్వు నా మాటలు వింటే, నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధి విధానములకి నువ్వు గైకొంటే ఎల్లప్పుడూ నేను నిన్ను ఏలేవాడిగా తలగా ఉంచుతానన్నాడు. ఓటు వినియోగించుకున్నాం మనం. నువ్వు వద్దు, నా రాజ్యము నేనే కట్టుకుంటాను, నా బ్రతుకేదో నేనే బ్రతుకుతాను అని చెప్పి ఆయన రాజ్యము నుండి ఓటేసుకొని మనం బయటకు వచ్చేస్తాం. చాలా గొప్పగా ఉపయోగించుకున్నారు. అప్పుడు కూడా ఏదైనా తోటలో జరిగింది ఇదే. చదువునానా? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఈరోజు ఫలించమంటే ఏం చేస్తున్నారో తెలుసా? అబార్షన్లు చేసుకుంటున్నారు. గర్భఫలము దేవుడు అనుగ్రహించిన బహుమానము, స్వాస్థ్యము. దేవుడు బహుమానాన్ని చంపేస్తామా? ఓటేసేసాం. నా శరీరము నా ఇష్టము. సంఘానికి వెళ్తారు అందరూ, దేవా, ప్రభువా, పరలోకపు తండ్రి అంటారు. కానీ ఆయన మీ శరీరాన్ని ఏలనివ్వరు. మీ శరీరము పైన అధికారము చెప్పండి చెయ్యనివ్వరు. తండ్రి ఒకవైపు అంటాము, పెళ్ళికి ముందే. ఈరోజు నా పిల్లల్ని నేను రోడ్డు మీద బయటికి తీసుకోవాలంటే సిగ్గేస్తుంది నాకు. బరి తెగ్గిచ్చేసారు ఆడవాళ్ళు మగవాళ్ళు. కొత్తగా రోడ్ వేశారు మా ఇంటి దగ్గర, లైట్లు వేయలేదు. లైట్లు లేని చోట ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కొన్నిసార్లు చూస్తే వీళ్ళు ఆడవాళ్ళైనా చిచ్చి అనిపిస్తుంది. ఎందుకయ్యా ఎంగిలి బ్రతుకులు బ్రతుకుతారు? మీ శరీరముల్ని మీరు సజీవ యాగంగా
దేవునికి సమర్పించు. ఇట్టి సేవ యుక్తమైనది. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు దేవుడు. అంత దేవుడికి మనం ఏమిస్తున్నామో తెలుసా? ఎంగిలి తప్ప. మన రాజుని ఎంత గొప్పగా గౌరవిస్తున్నామో, ఎంత గొప్పగా సన్మానిస్తున్నామో. నీ సమయముతో గొప్పగా సన్మానిస్తున్నావు, నీ ధనముతో గొప్పగా సన్మానిస్తున్నావు. నాది అంటాడు మళ్ళీ డబ్బు సంపాదించి. ఏదో కొంత దేవుడికి ఇచ్చేస్తే అబ్బో వాడు ఆస్తంతా ఇచ్చేసినట్టు సంఘములో కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. మళ్ళీ దేవుడే రాజు అంటారు. అమ్మా, నిజంగా మనం దేవుణ్ణి రాజుగా నమ్ముతున్నామా? చెప్పాలి మీరే. ఈరోజు మీ గుండెల మీద మీరు చెయ్యి వేసుకొని, దేవుడు మీ రాజు అయి ఉన్నాడా? మిమ్మల్ని ఏలేవాడిగా మీరు వాడిని ఉండనిస్తున్నారా? ఆయన పరమ తండ్రి అయి ఉన్నాడా మీ జీవితంలో? ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే, తండ్రి ఉంటుండగానే ఇంట్లో ఎంత చెడు పనులు జరుగుతాయో. సిగరెట్లు, మందులు, పార్టీలు. తండ్రినేమో ఒక గదిలో, నువ్వు ఆ మూల పడుండయ్యా, ఈరోజు మా ఫ్రెండ్స్ వస్తున్నారు. తండ్రిని తల్లిని సన్మానిస్తే దీర్ఘాయువుని నేను ఇంత చేసి దేవుడనేవాడు ఉంటే ఇవన్నీ జరగనిస్తాడా? ఏ ముఖము పెట్టుకొని అడుగుతాడయ్యా? వాడే ఓటుని దుర్వినియోగపరుచుకొని, వాడే దేవుని రాజ్యములో ఉండడని నిర్ణయించుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఏ ముఖము పెట్టుకొని దేవుణ్ణి ప్రశ్నిస్తాడు వాడు? అసలు దేవుడు ఉన్నాడా? ఆయన నిత్యము ఉన్నవాడు. హల్లెలూయా. నిత్యుడైన తండ్రి. హల్లెలూయా. మనమే ఈరోజు ఉంటాము, రేపు పోతాము. చదువునాను ఇంకేం చేశాడు దేవుడు చూడు. భూమిని నిండించి దానిని లోబరచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును. దేవుడు కనికరము కలిగిన వాడు కాబట్టి మనిషికి స్వేచ్ఛనిచ్చాడండి. స్వేచ్ఛని ఎందుకు ఇచ్చాడో తెలుసా? వారు మనసులో ఏమున్నదో దేవుడు తెలుసుకోవటానికి. వారు నాకు లోబడతారా, నా మీద తిరగబడతారా? బలవంతంగా దేవుడు ఎవరిని తన రాజ్యములో పెట్టుకోడండి. బలవంతము చేయడు ఆయనతో బ్రతకమని. అందుకనే స్వేచ్ఛనిచ్చాడు. గొప్ప తండ్రి. ఆయనకి ఇష్టం లేదు బలవంతము చేసి ఎవరినైనా ఆయన దగ్గర పెట్టుకోవటం ఇష్టం లేదు. ఇష్టం లేకుండా ఏ స్త్రీ కూడా కాపురము చెయ్యదు. నువ్వు ఎంత బలవంతము చేసినా కూడా నీ మీద ఇష్టము పెరగదు ఆ స్త్రీకి. అందుకని దేవునికి తెలుసు. అందుకని సంఘాన్ని స్త్రీతో పోల్చాడు. బలవంతము చేయటం లేదు. దేవుడు అంటున్నాడు, మీరు సంఘములో నా సన్నిధిలో ఉండాలనుకుంటే మీరే ఓటు వేసుకొని నిర్ణయించుకోండి. మీరు సంఘములో ఉంటారా? ఎందుకంటే ఎత్తబడేది ఏమిటి? లోకం కాదు, సంఘం. మీరు ఓటేసుకోండి. ఈరోజు నిర్ణయించుకోండి. సంఘములో ఉంటే దేవునికి ఇష్టలుగా సంఘములో నేను ఉంటాను. మారు మనసు కలిగి నేను బ్రతుకుతాను. దేవుని చెప్పిన దానికి నేను వ్యతిరేకంగా ఏ పని నేను చెయ్యను అని మీరు ఓటేసుకొని మళ్ళీ లోపలికి రండి. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఏమాత్రం అయినా మీరు ఓటేసుకొని ఆయనని కాదన్నా కూడా మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కనికరం కలిగిన తండ్రి, కృప కలిగిన దేవుడు, నాయనా రా నాయనా అంటాడు, రా అమ్మా అంటాడు. మనుషులు ఆ మాట అనలేరు కానీ ఆయన మంచితనం అమ్మ. మనం ఇన్నిసార్లు ఓటేసుకొని బయటికి వెళ్ళి, ఓటేసుకొని లోపలికి వచ్చి, ఓటేసుకొని బయటికి వెళ్ళినా కూడా వచ్చిన ప్రతిసారి కూడా ఆయన మనల్ని తృణీకరించకుండా మనల్ని ప్రేమిస్తున్నందుకు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎంత మంచి దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. చదువునానా
విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. చాలా. మళ్ళీ అదే దేవుడిని మనం ఏం చేస్తాము? పాటలు పాడతాము. ఏం పాట అది? యేసు దేవుడు మంచివాడు. పాడండి. యేసు దేవుడు మంచివాడు, యేసు దేవుడు మంచివాడు, చాలా చాలా మంచివాడు. మరి మనం ఏంటి? అరే అన్నీ ఇచ్చాడంట. పక్షులని ఇచ్చాడు, సముద్రంలో ఉన్న చేపలను ఇచ్చాడు, వృక్షములు, అందులో విత్తనాలు అన్నీ ఇచ్చి ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళొద్దన్నాడు. అబ్బా దేవుడు అన్నిటినీ వెళ్ళమన్నాడు, లోపరుచుకోమన్నాడు, ఒక్క చెట్టుని విడిచిపెట్టయ్యా అన్నాడు. దౌర్భాగ్యం. అదే చెట్టు కావాలని ఓటేసుకున్నాం మనం. ఆ ఒక్క చెట్టు కోసం ఓటేసుకున్నాము. నువ్వు నాకు చెప్పేది ఏంటయ్యా, నాకు ఆ చెట్టే కావాలి. ఈరోజు అదే మాట దేవునికి చెప్తున్నాం. నువ్వు ఎవడవయ్యా? నేను పోర్నోగ్రఫీ చూస్తాను, పెళ్ళికి ముందే వ్యభిచరిస్తాను, వ్యభిచార గృహాలకి నేను వెళ్తాను, లంచాలు నువ్వు ఎవడివయ్యా? పెళ్ళికి ముందే నా బ్రతుకుని నేను ఎంగిలి చేసుకుంటాను, వేరే వాడిని తర్వాత నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు ఎవడివయ్యా? మళ్ళీ దేవుణ్ణి ప్రశ్నిస్తారు. మీకు మీరే ఓటేసుకొని రాజ్యం నుండి వేసి హక్కు ఉన్నదండి? రాజ్యములో నివసించని వాడికి హక్కు ఉన్నదా ప్రశ్నించటానికి రాజుని? వారే సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత హక్కు ఉంటుందా మనకి ప్రశ్నించటానికి? కానీ గొప్పవారం మనం అందరం. మనమే బయటికి వెళ్ళిపోయి, ఎందుకు ఇంత చెడు పని చేశావు, ఎందుకు ఇలాంటి పనులు చేసావు, ఎందుకు ఇలా జరగనిచ్చావు? నువ్వే కదయ్యా ఓటేసుకొని బయటికి వెళ్ళావు. 91వ కీర్తనలో మొదటి వచనములో ఏమంటాడు అండి దేవుడు? ఎస్, హీ దట్ డ్వెల్స్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై. చదవండి. షాల్ అబైడ్ ఇన్ ద షాడో ఆఫ్ ది ఆల్మైటీ. మహోన్నతుడి చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. ఆయన ఆశ్రయమును మీరు విడిచిపెట్టేసి, మీరు కాదని ఆయన కోట నుండి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు రక్షణ ఏడకెళ్ళి రావాలి? మీరే ఓటేసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత, మీరే నిర్ణయించుకున్న తర్వాత నాకు దేవుని రాజ్యము కష్టంగా ఉంది, ఆయన రూల్స్ నేను పాటించలేకపోతున్నాను, నా బ్రతుకేదో నేను బ్రతుకుతానని మీరే నిర్ణయించుకొని, ప్రజలంతా నిర్ణయించుకొని, దేవుడు బలహీనుడు అయిపోయాడు, దేవుడు కన్నా గొప్పవాడిని నేనే అని మనుషులు నిర్ణయించేసుకొని, దేవుడే లేడు అని తీర్మానం కూడా చేసేసుకున్నారు మహానుభావులు. మళ్ళీ ఎందుకు దేవుడు ఇలా చేస్తాడని దేవుడిని ప్రశ్నిస్తున్నారు. అమ్మా, సైతానుడు రాజ్యంలోకి ఇంకా ప్రవేశించలేదు. మనం ఎలా ఒప్పందం చేసుకున్నామో సైతానుడితో వచ్చే వారము నేను మీకు చెప్తాను. మనం ఓటు దుర్వినియోగపరుచుకున్న అందుకు సైతానుడికి మనం ఏమి ఇచ్చాము? అధికారం ఇచ్చాము. నువ్వు కాదు మా రాజు, నువ్వే ఏలయ్యా, ఎందుకంటే నువ్వు మాకు తోడుగా ఉంటే ఎంటర్టైన్మెంటు, కాలక్షేపము, మజా, అన్ని బూతు సినిమాలు, ఎంటర్టైన్మెంట్లు, ఎంగిలి బ్రతుకులు, నీతోనే నువ్వు మంచి రాజువి, దేవుడు చెడ్డరాజు కాబట్టి ఈ పనులు మమ్మల్ని చేయనివాడు, ఆయన రాజ్యంలో మేము బ్రతకం, నీతోనే బ్రతుకుతాం అని ఒప్పందం చేసుకున్నాము. ఎలాంటి రాజ్యములో మనం బ్రతుకుతున్నాము, ఎవరితో ఒప్పందం చేసుకున్నాము, ఒప్పందము చేసుకున్నందుకు ప్రతిఫలం ఏమిటో వచ్చే ఆదివారము మనం తెలుసుకుందాం. ఈసారి ఇప్పుడు ప్రభుత్వాలని దూషించటం వలన లాభము లేదు. ఎందుకంటే ఎవడు హక్కు, ఓటు హక్కు వాడు వినియోగించుకున్నాడు.
వాడికి ప్రభుత్వము కావాలని మీరు మౌనంగా కూర్చున్నారు. మీరు ఓటు వినియోగించుకోలేదు. ఎంతసేపు చెప్పినా ఓటును వాడుకోండయ్యా, మంచి దానికోసం ఓటు వాడుకోండయ్యా. వద్దు, చెడ్డవాడు చెడ్డవాడినే, వాడికి అనుకూలమైన వాడినే ఏర్పరచుకుంటాడు. మీరు వాడకండి మీ ఓటు వాడకపోవటము కూడా. అందుకనే దేవుడు అంటాడు, మీరు వేడిగైనా చల్లగైనా ఉండండి, గోరువెచ్చగా ఉంటే, ఎటు కాని బ్రతుకులుగా మీరుంటే ఉమ్మి వేస్తాను అంటున్నాడు దేవుడు. మీరే చెప్పండి, మీ బ్రతుకులు వేడిగా ఉన్నాయా, చల్లగా ఉన్నాయా, గోరువెచ్చగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి మీ బ్రతుకులు? మొదటి యోహాను 5వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మనము దేవుని సంబంధులమనియు, అండర్లైన్ చేసుకోండి, మనము దేవుని సంబంధులమనియు అనియు, లోకమంతయు దుష్టుని అందున్నదనియు. ఏమిటంట? లోకమంతయు నాకు అందరు చెప్పాలి. మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. లోకమంతా చెప్పండి. అందుకనే లోకముతో స్నేహము చేసిన వాడు దేవునికి విరోధిగా ఉన్నవాడు. అందుకని అపోస్తులైన పౌలు కొలీసులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో ఏమంటాడంటే, పైనున్న వాటి మీదే, పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనము అక్కడ చూడటం లేదు. ఒకసారి నేను సహజంగా ఎక్సర్సైజ్ చేయిస్తాను. మీరందరూ ఒకసారి కుడివైపు అటు సైడ్ చూడండి. రైట్. ఇప్పుడు అందరూ ఎడం వైపు చూడండి. ఏమైనా దొరికిందా? దిక్కులు చూస్తే ఏమీ దొరకదు. యేసుక్రీస్తు వైపు చూస్తే అన్నీ దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. కానీ మనం యేసు వైపు చూడము. దిక్కులే నాకు సహాయము ఎవడిస్తాడు, ఎవడు జేబు నొక్కేద్దాం, ఎవడు కన్నం వేసేద్దాం, ఎవరితో స్నేహం చేస్తే మనకి లాభము, ఎవరి దగ్గర బైక్ ఉందో వాడితోనే స్నేహము. కానీ దేవుడు పేదవారితో స్నేహం చేసే దేవుడు. హల్లెలూయా. ఏమి ఇవ్వలేడు అని తెలిసి కూడా ఆయనతో స్నేహము చేసి పేదవారిని రాజుల ముందు నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. అది ఆయన మంచితనం. గొప్ప దేవుడు ఆయన దేవుడు. ఈ 2 వచనాలకి పై వచనము చాలా గొప్పది. అది ఏంటో ఒకసారి చూద్దామండి. 18వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. ఎంతమంది బార్న్ అగైన్ అండి? చెప్పాలి. ఏమిటంట? దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. పాపము చెయ్యడని. ఇంకా నువ్వు ఓటుని దుర్వినియోగపరుచుకుంటున్నావా? నువ్వే ఓటేసుకొని తన రాజ్యం నుండి బయటకు వచ్చేసినా కూడా ఎక్కడ నశించిపోతావని చింతించి నిన్ను వెతుక్కుంటూ రక్షించి మరలా ఆయన రాజ్యంలోకి తీసుకువెళ్ళటానికి అవకాశం ఇచ్చిన దేవుణ్ణి మళ్ళీ ఓటేసుకొని నువ్వు బయటికి వెళ్ళిపోతావా? ఓటేసుకొని శాశ్వతముగా ఆయన కుమారుడుగా కుమార్తెగా ఆయన రాజ్యములో ఆయన చెప్పినట్టుగా నువ్వు నివసిస్తావా? దేవుడు ఆ నిర్ణయము, ఆ స్వేచ్ఛని మీ చేతికే విడిచిపెట్టాడు. అందుకనే అంటాడు, నరకానికి ఎందుకు పోతామో తెలుసా? మనమే ఓటేసుకొని. కొంతమంది అంటారు, నిజంగా దేవుడు ఉంటే నరకం ఎందుకయ్యా? నరకానికి ఎవరు వెళ్ళారని దేవుడు ఇష్టపడాడు, మనమే ఇష్టపడుతున్నాం. మనమే ఓటేసుకొని పరదేశం నుండి బయటకు వచ్చేసి
ఆయన రాజ్యములో ఉండకుండా మనమే మనకి ఇష్టలుగా జీవించి నేనే రాజు నేనే మంత్రి అని నువ్వు తీర్మానము తీసుకొని నువ్వు బ్రతికితే ఆయనను అది చూసి ఆయన కనికరించి ఆయన ప్రాణములు నీ కోసము పనంగా పెట్టి మరలా ఆయన రాజ్యములో రావటానికి మార్గము సరళపరిచాడు, అవకాశం ఇచ్చాడు. సద్వినియోగపరుచుకుంటావో దుర్వినియోగపరుచుకుంటావో, నీ ఓటు హక్కుని నీ స్వేచ్ఛతో ఎలా వాడుకుంటావో నువ్వే నిర్ణయించుకో. నీ నిర్ణయానికి ఎన్నడూ దేవుడు కారకుడు కాడు, శిక్షకి పాత్రుడివి నీవే. కానీ తీర్పు మాత్రం ఖచ్చితంగా తీరుస్తాడు. నేను నీకు మరలా అవకాశం ఇచ్చాను. నువ్వు ఓటు వేసుకొని బయటికి వెళ్ళిపోయినా నువ్వు నశించిపోతున్నావని నేను గ్రహించి నా సింహాసనమును, నా మంచితనమును, నా మహిమను అన్నిటినీ నేను విడిచిపెట్టి నీ కోసము నేను ప్రాణములు పెట్టి నిన్ను నా మార్గములో తిరిగి రప్పించుకోవటానికి వస్తే నన్ను ఓటేసి కాదంటావా? అయితే తీర్పు పొందుకో అంటాడు. న్యాయమైన తీర్పు దేవుడు తీరుస్తాడు. మీరే అందుకనే అంటానమ్మా, దేవుని ఉగ్రతకి మనము లోను కాకుండా ఆయన మంచితనముని మనము అడ్వాంటేజ్గా తీసుకోకుండా ఆయనకి ఇష్టలుగా విధేయులుగా బ్రతకటానికి మనం ప్రయాసపడదాము. దేవుని రాజ్యములో తిరిగి వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అమ్మా, మీ ఓటుని మీరు సద్వినియోగపరచుకోండి. మీరు సైతానుడు రాజ్యములోకి వెళతారో దేవుని రాజ్యములోకి ప్రవేశిస్తారో ఓటు హక్కు స్వేచ్ఛ మీకే విడిచిపెట్టాడు. రండే మోకరిద్దాము, దేవుని సన్నిధిలో గోజాడుదాము. అయ్యా మమ్మల్ని క్షమించు ప్రభువా. ఎవరయ్యా తండ్రి రాజుని కాదని బయటికి వెళ్ళిపోయిన తర్వాత నశించిపోతున్నప్పుడు, తండ్రిని కాదని తప్పిపోయిన కుమారుడు నశించిపోతున్నప్పుడు మీరే మరలా మా యొద్దకి వచ్చి మమ్మల్ని రక్షించుకొని నీ సొత్తుగా మమ్మల్ని స్వీకరించావు తండ్రి. ఇంకా ఎన్నడూ నీ దృష్టి నుండి, నీ కనుదృష్టి నుండి నేను తప్పిపోకుండా ఉండునట్లుగా నాకు జ్ఞానము, బుద్ధి, తెలివి, వివేకము, వివేచన కలిగిన ఆత్మను నాకు అనుగ్రహించు. మౌనంగా ఉండకండి. ఈ సమయంలో ప్రార్థించి ఎన్ని అపరాధములు, ఎన్ని పాపములు, ఎన్ని శోధనలు మనమే చేసి ఉన్నామో, అనుభవిస్తున్నామో, దానికి మళ్ళీ దేవుడే కారకుడు అని దేవుణ్ణి వేలెత్తి వాతావరణం గురించి మనం చెప్పి మాట్లాడి చేతకాని వాడిగా దేవుడిని మనం మన దృష్టిలో అనుకొని బలహీనుడిగా ఈ లోకానికి చూపించి ఇన్ని పాపములు చేసిన ఆయన ఇంకా మనల్ని బ్రతకనిస్తున్నందుకు వెళ్దాం ఆయన దగ్గరికి. మంచివాడు, ఆయన దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరిని త్రోసివేయని వాడు, గొప్ప తండ్రి, మన ప్రియ పరలోకపు తండ్రి ఆయన. ప్రార్థిద్దామమ్మా. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.